గత 2 సంవత్సరాల నుంచి లంకెబిందుల వేటలో ఉన్నాడు. మరి చివరకు అనేకమైనటువంటి అంశాలలో ల్యాండ్ రెగ్యులరైజేషన్స్ కానివ్వండి, కాంట్రాక్ట్ అంశంలో కానివ్వండి, రివర్స్ ఎస్టిమేషన్స్ లాంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు కొత్తగా తెరలేపినటువంటి అవినీతి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఈ అవినీతిని తెర ముందుకు తీసుకొచ్చారు. ఎంతో గోప్యంగా తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమిని అప్పనంగా కాజేసే కార్యక్రమాన్ని చేపట్టడం, దానికోసమే క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కనీసం క్యాబినెట్లో ఎజెండాలో ఇది వాళ్ళకి సర్క్యులర్స్ ఇవ్వకుండా కేవలం డ్రాఫ్ట్ కాపీస్ ఇచ్చి ఆ డ్రాఫ్ట్ కాపీస్ని వెంటనే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రిటర్న్ తీసుకున్నారంటే ఎంత గోప్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో, ఎంత గోప్యంగా హిల్ట్ కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు.